ఈ మధ్య జరిగిన ఎన్నికల సర్వేల్లోనే పంజాబ్‌లో రెండవ స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ పడిపోతుందన్నటువంటి ఫీడ్‌బ్యాక్ తర్వాతనే కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి కథ నడపడం ప్రారంభించింది ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో ఏదైతే అన్నా హజారే ఉద్యమం ద్వారా ఢిల్లీలో అధికారంలోకి రావడం, రైతుల ఉద్యమం ద్వారా పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ యువతరపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పంజాబ్‌లో పోరాడాల. ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. అక్కడ కూడా కనుక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోతే అది కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడ వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాక్. కాంగ్రెస్ గెలిచినా తమకు నష్టమే. కేవలం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలన్నటువంటి తపనతోనే సీజేపీతో కథలు నడిపిస్తున్నాడు కేజ్రీవాల్. ఇప్పుడు అక్కడ పంజాబ్‌లో ఇంకొక సరికొత్త ఇప్పటిదాకా డ్రగ్స్ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, లిక్కర్ ఆరోపణలు ఒక ఎత్తైతే రిటైర్డ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ రంజిత్ సింగ్ ఒక సంచలనాత్మకమైన ఆరోపణ చేశారు. ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిన కేసులో ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్ ఇన్వాల్వ్ అయింది. ఆ రేపు గురైనటువంటి బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, అందులో ఎవరైతే నిందితుడికి అండగా నిలబడింది, 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది, ఆ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు కోర్టులో అన్నటువంటిది ఆయన చేసిన ఆరోపణ. అంటే పంజాబ్ ముఖ్యమంత్రి కుటుంబమే ఇప్పుడు అవినీతి ఆరోపణలకు, అది కూడా ఆడపిల్ల మీద అత్యాచారాన్ని చేసిన నిందితుడిని కాపాడే కుటుంబం కింద ఇప్పుడు ఏకంగా రిటైర్డ్ జడ్జే మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది.